ఇన్ 1990s లైక్ పీరియడ్ అరౌండ్ 1992 నుంచి 2000 ఆ మధ్యలో అల్బేనియా అనే కంట్రీలో టోటల్ ఎకనామిక్ కొలాప్స్ అయిపోయింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసినాయి, లోపల సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, గవర్నమెంట్ పడిపోయింది అనమాట. వై? ఎందుకు అంటే పిరమిడ్ స్కీమ్స్ వల్ల ఒక దేశమే నాశనం అయిపోయింది. సో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్, ఈ పిరమిడ్ స్కీమ్స్, వీటి వల్ల ఒక దేశం ఎలా నాశనం అయిపోయింది. ఇలాంటి స్కీమ్స్ లోకి రాంగ్ ఫుల్ పీపుల్ ఎంటర్ అయితే గనక ఇంపాక్ట్ ఫుల్ పీపుల్ కూడా సపోర్ట్ చేస్తే ఇలాంటి స్కీమ్స్ ని ఏమైతుంది, ఇట్లాంటి దేశం పడిపోతుంది అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అల్బేనియాలో 2/3 ఆఫ్ ద పాపులేషన్, అంటే 100 మంది పాపులేషన్ ఉంటే కనుక 75% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దీస్ పిరమిడ్ స్కీమ్స్ అంటే ఇలాంటి స్కీమ్ లో పడి కంట్రీలో ఉన్న జనాలు అందరూ డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ గవర్నమెంట్ మీద తిరగబడ్డారు. మొత్తం వైలెన్స్ అయిపోయింది. ఆ వైలెన్స్ వల్ల అరౌండ్ 2000 పీపుల్ చనిపోయారు. అసలు ఏంటిది కథ? వాట్ హ్యాపెండ్ ఇన్ అల్బేనియా in 1992? దీని నుంచి మనం ఏం నేర్చుకోగలం? విల్ గెట్ టు నో ఇన్ దిస్ వీడియో. మెయిన్ రీజన్ వచ్చేసి అల్బేనియాలో ఈ వార్ జరగడానికి కారణం వచ్చేసి పిరమిడ్ స్కీమ్స్. అసలు ఏంటిది పిరమిడ్ స్కీమ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి యూ నో వాట్ ఇస్ పిరమిడ్ స్కీమ్స్. దోస్ ఆర్ షామ్, వేస్ట్ అన్న. సో పిరమిడ్ స్కీమ్స్ అంటే ఏం లేదు. నేను ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను ఒక స్కీమ్ స్టార్ట్ చేసి నేను ఇద్దరిని జాయిన్ చేయమంటాను అనమాట. 1 or 2 people జాయిన్ చేయమంట. ఎట్లా? ఫ్రీగా జాయిన్ చేయమన్నా, డబ్బులు ఇవ్వాలన్నమాట వాళ్ళు మా స్కీమ్లో జాయిన్ అయితే కనుక. సో ఇస్తే వాళ్ళకి ఏంటి అంటే కనుక నేను ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి దాని నుంచి ఇప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు విత్ ఇన్ 1 month లో నీకు 50,000 ఇట్లా లైఫ్ లాంగ్ 50,000 దాకా వస్తాయని చెప్పేసి కట్టుకథలో మూఢనమ్మకాలు చెప్తా ఉంటారు అనమాట. ఓకే, సో ఇలాంటి యొక్క స్కీమ్స్ లైక్ ఇప్పుడు నువ్వు ₹1,00,000 కడితే కనుక చాలు లైఫ్ లాంగ్ నెల 50,000 కానీ 20,000 కానీ 30,000 కానీ వస్తూనే ఉంటాయి అని చెప్పేసి నేను జాయిన్ చేస్తాను. ఓకే, సో మనం ఏమనుకుంటున్నాం, అమ్మగోలా ₹1,00,000 పెట్టేస్తున్నాం, మనకు ప్రతి నెల 20,000 వచ్చేస్తున్నాయి, పోతే నాకు ₹1,00,000 పోతాయి, మనకు ప్రతి నెల 20,000 వస్తున్నాయి కదా, 30,000 50,000 ఇస్తున్నారు కదా, తక్కువ 20,000 ఇస్తున్నాడు అనుకుందాం, రైట్? అంటే ప్రతి నెల ఇచ్చినా కానీ మనకు సంవత్సరంలో వచ్చేస్తున్నాయి కదా మన పైసలు అని అనుకుంటాం, రైట్? ఇలాంటి స్కీమ్స్లోకి మనం దింపుతారనమాట. సో కాకపోతే ఏం జరుగుతుందంటే వీళ్ళు మనం జాయిన్ అయిన తర్వాత మనతో ఏమంటారు అంటే నువ్వు జాయిన్ అయినా అంటే సరిపోదు, నీలాంటి వాళ్ళని ఇంకో ఇతన్ని జాయిన్ చేయంటారు. ఓకేనా? నీతో పాటు ఇంకెవరైతే జాయిన్ చేస్తారో వాడిని కూడా జాయిన్ చేయమంటారు. ఓకే, ఇలా ఒక చైన్. స్టాలిన్ సినిమాలో ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురు సాయం చేయి అంటారు చూసినా, సేమ్ సిచ్యువేషన్ మల్టీ లెవెల్ మార్కెట్. ఇక్కడ సాయం కాదు, డబ్బులు తీసుకోవాలి. నా సిచ్యువేషన్ నాకే జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఓకే, సో అప్పట్లో అంటే 2017లో సో కొత్తగా హైదరాబాద్ వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ అందరితో కలిసి హాస్టల్లో ఉంటాను. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. సడన్గా మెసేజ్ వచ్చింది ఎవరి నుంచి, ఒక అమ్మాయి. అరే ఏంది అమ్మాయి మెసేజ్ చేసింది, ఇప్పుడు లేంది అని నేను అనుకోను. మంచిగా చాట్ చేసింది, మంచిగా ముచ్చట్లు పెట్టింది. సడన్గా నాకు కలుద్దాం అన్నది. అదేంద్ర అమ్మాయి కలుద్దా అంటుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనుకుని నేను అన్నా కదా, సరే ఎక్కడ కలుద్దాం అంటే సినిమా దగ్గర కలుద్దాం అన్నది. ఫరం వాళ్ళ దగ్గర కలుద్దాం అని అన్నది అనమాట. ఎవరు ఎప్పుడు సినిమా పోతానో ఏందని ఆశతో అత్యుత్సాహంతో వెళ్ళిన తర్వాత సినిమాకి వెళ్ళలేదు, పక్కన ఉన్న గలీలోకి తీసుకెళ్ళింది అనమాట. ఒక ప్లేస్కి, ఒక అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళింది అనమాట. ఒక రూమ్ ఉంది, తీసుకెళ్ళి కూర్చొని ముచ్చట్లు పెడతాను. ఏంది ఇక్కడ ఉన్నమాట చెప్తా అన్నది. అయిపోయింది, అది కూర్చొని ముచ్చట్లు పెడతాను. దాని తర్వాత ఇంకొకటి వచ్చాడు, కూర్చొని ముచ్చట్లు చెప్తాడు. ఇంకొకటి సార్ వస్తారు, వడరా సార్ అనుకో. సార్ వచ్చాడు, వాడు ఎవడో సేల్స్ మ్యాన్, ఇంటి బయట సేల్స్ మ్యాన్ అప్పుడు చూసాం అట్లా ఉన్నాడు అనమాట. టక్ వేసుకొని అవన్నీ వేసుకొని వచ్చి ఫోన్ తీసి, ఇగో సార్ ఇదిగోండి, ఇది నేను కొందాం అనుకుంటున్న ఇల్లు, ఇగో ఇది నేను కొందాం అనుకుంటున్నా కారు, నేను కొందాం అనుకుంటున్నా ఇల్లు, అనుకుంటానా అని చెప్తున్నా కానీ ఇగో ఇది నాది, ఇది వాళ్ళది, ఇది మీది. సో మీరు తొందరగా జాయిన్ అయితే మీకు ఎక్కువ పైసలు వస్తాయి సార్ అని అంటాడు. మరి ఎట్లా జాయినింగ్ అంటే 15,000 కట్టాలంట. ఓకే, 15,000 కడితే నేను జాయిన్ అవుతా అంట ఆ స్కీమ్లోకి. ఓకే, సో 15,000 మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటే నేను వాళ్ళ వెబ్సైట్లోంచి ఏదైనా ఒక వాచ్ కానీ, ఒక మిషన్ కానీ, ఒక వాషింగ్ మిషన్ కానీ ఇట్లాంటిది కొనుక్కోవాలి. ఓకేనా? అయ్యో తుస్కు వాచ్లు, తుస్కు పనికి వారాలు అయ్యాయి. ఓకే, కాకపోతే కాస్ట్లీ అని చెప్పేసి చెప్తారు. ఓకే, సో ఆ వెబ్సైట్లోనే కొనాలంట. సో మీకు అట్లా కూడా వచ్చేస్తుంది. సో మీరు ఏం కట్టిన అవసరం లేదని చెప్పేసి నాటకాలు ఆడతారు. తర్వాత మొదలైతే వారం జాయిన్ చేశారా, మీరు వేరే వాళ్ళిద్దరిని జాయిన్ చేశారా, మీరు ఇద్దరు జాయిన్ చేస్తే మీ రిటర్న్ వస్తుంది, లేకపోతే రాదు. ఫస్ట్ మంత్ 7,500 వస్తుంది. నేను ఇచ్చిన 15,000 నువ్వు తీసుకున్నా 7,500 ఇస్తే ఏముంది, బొంగు అంతే కదా. నా 15,000 తీసుకున్నావు, అందులో అయితే ఏముంది, రైట్? సో అలా జరుగుతుంది అనమాట. ఇట్లా జాయిన్ చేయి. ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరుగుతుంది, అట్లా ఎంతమంది జాయిన్ అవుతారు, రైట్? ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఎవరు జాయిన్ అవ్వరు, నీ పైసలు రావు, స్కామ్ పడిపోతుంది. యాజ్ యూజువల్గా ప్రతి ఒక్క స్కామ్ అట్లనే అదేంటి స్కామ్ ఏదైనా లాస్ట్ స్కామ్ అయ్యి పడిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్క మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్స్, పాన్సీ స్కీమ్స్ ఇవన్నీ ఇట్లనే ఉంటాయి. ఓకే, జరుగుతుంది. సో అప్పుడప్పుడు కొంతమందికి ఏమవుతుంది, డబ్బులు నష్టం అయితే, కొంతమందికి ల్యాండ్, ఇల్లు నష్టం అయితే. బట్ వేరే అల్బేనియా విషయంలో దేశమే కొలాప్స్ అయిపోయింది. World War II అయిన తర్వాత అల్బేనియా మొత్తం నష్టాల్లో ఉండిపోయింది అనమాట. టోటల్ పూర్ కంట్రీ అయిపోయింది. సో దీన్ని యూటిలైజ్ చేసుకొని ఒక పర్సన్, ఆ పర్సన్ పేరు ఎన్వర్ హలీల్ హోక్సా అనే ఈ పర్సన్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి దేశాన్ని డిక్టేటర్షిప్ కింద మార్చేసింది అనమాట. నేనే రాజు, నేనే మంత్రి అనుకుని డిక్టేటర్షిప్ కింద మార్చేశాడు.
ఆయన డిక్టేటర్షిప్గా ఉన్నప్పుడు 3 రూల్స్ పెట్టిండు. రిలీజియన్ని ప్రాక్టీస్ చేయకూడదు, దేశంలో ఉన్న ఎవరు బయట దేశాలకు వెళ్ళకూడదు, అండ్ ఆల్సో ప్రైవేట్ ల్యాండ్స్ ఓన్ చేయకూడదు అనమాట. సో ఈ 3 రూల్స్ పెట్టిండు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ కింద. సో డెమోక్రసీ లేదు, టోటల్ డిక్టేటర్షిప్, అండ్ టోటల్ అల్బేనియా కంట్రీ క్లోజ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు నార్త్ కొరియా ఎట్లా ఉంది, అప్పట్లో అల్బేనియా అట్లుంది. అలా 40 సంవత్సరాలు మనోడు రూలింగ్ చేసిండు. రూలింగ్ చేసిన టైంలో కూడా కొన్ని మంచి విషయాలు జరిగినాయి. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండు, ఆయన రోడ్స్ డెవలప్ చేసిండు. 1980s 40 సంవత్సరాలు అయిన తర్వాత మనోడు చచ్చిపోయేసరికి జనాలు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ, కంట్రీలో ఉన్న వాళ్ళందరూ, స్టూడెంట్స్ అప్పుడే కొంచెం జనాలకి తెలుస్తుంది కాబట్టి బయట కంట్రీస్ కూడా తెలుసుకుని 1992లో ఒక డెమోక్రసీ ఫామ్ చేసి ఒక పార్టీకి పట్టాలు కట్టారనమాట. ఎవరు ఆ పార్టీ? అల్బేనియన్ డెమోక్రటిక్ పార్టీ అనే పార్టీని మనోళ్ళు రూలింగ్ కింద పెట్టారు. ఇప్పటిదాకా అల్బేనియా కంట్రీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డెమోక్రటిక్ పార్టీ వరకు వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? ఈ 1992లో డెమోక్రటిక్ పార్టీ వీళ్ళు గేట్స్ తెరిచారు, దేశాన్ని యొక్క గేట్స్ తెరిచారు. లిబరలైజేషన్ పాలసీ కింద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ కింద, ఇండస్ట్రియలైజేషన్ కింద, అండ్ గ్లోబలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళు దేశం యొక్క తలుపులు తెరిచారు అనమాట. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అండ్ కంట్రీ బాగా గ్రో అవుతుంది. మన ఇండియాలో 1991లో జరిగినట్టు. ఓకే, సో మన వాళ్ళు కూడా 1992లో ఓపెన్ చేశారు. కానీ ఏం జరిగింది? మంచి కంపెనీస్తో పాటు ఈ పురుగులు ఉన్నాయా, ఈ పనికిమాల పిరమిడ్ స్కీమ్ పురుగులు, ఈ 2 లోపలికి వచ్చినాయి అనమాట. ఇలా ఒక పిరమిడ్ స్కీమ్ కంట్రీలోకి వచ్చింది. ఈ పిరమిడ్ స్కీమ్ వాళ్ళు మన దేశం అంటే అల్బేనియా దేశం యొక్క ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ యొక్క మీటింగ్ తీసుకొని వాళ్ళకి 50%, 60% రిటర్న్స్ చూపించారనమాట. అంటే మీరు ₹1,00,000 పెడితే మీ దేశానికి మేము ఇంత ఇస్తాం అన్నట్టు వీళ్ళు రిటర్న్స్ చూపించారు. ఆల్రెడీ అల్బేనియా పూర్ కంట్రీ, ఆల్సో యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్నింటిలో పూరెస్ట్ కంట్రీ. పీపుల్ అందరికీ పేదరికంలో బతికి చికాకు కొట్టింది. ఏదో ఒక ఛాన్స్ కావాలి, ఒక లైఫ్ టైం ఛాన్స్ కోసం వెతుకుతున్నారు. అండ్ ఆల్సో అప్పుడే తలుపులు తెరిచేసరికి వాళ్ళందరికీ ఇంటర్నెట్ అప్పుడే యాక్సెస్ అయింది. వాళ్ళు ఏమనుకుంటారు? ఓకే, బయట కంట్రీస్లో, రిచ్ కంట్రీస్లో అందరూ ఇట్లనే జరుగుతాయి, అందుకే అందరికి ఇంత డబ్బులు ఈజీగా వస్తున్నాయి అనుకొని కంట్రీ మొత్తం ఓకే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎందులో? ఈ పిరమిడ్ స్కీమ్స్లో. డెఫినెట్లీ ఇప్పుడు ఏమవుతుంది? ప్రెసిడెంట్ జాయిన్ అయితే కనుక ప్రైమ్ మినిస్టర్ జాయిన్ అవ్వాలంటారు, పోతే ఫోన్ అనుకో డెఫినెట్లీ జాయిన్ అవుతారు, రైట్? అలా ఏం జరిగిందంటే ఒక కొత్త కంపెనీ వస్తే కనుక తప్పైపోతుంది. అరే నమ్మరు, రైట్? VEFA అని ఒక సూపర్ మార్కెట్ జైంట్ అనమాట. ఇక్కడ మనకి టాటా ఎట్లనో అల్బేనియాలో అప్పటికి VEFA అనే ఒక కంపెనీ అనమాట. వాళ్ళందరికీ సూపర్ మార్కెట్ చేయని ఉన్నాయి. సో అలాంటి ఒక పెద్ద కంపెనీను డైలీ చూసే ఒక కంపెనీ లైక్ అమూల్, ఓకే, హెరిటేజ్ పాల్ ప్యాకెట్స్, వీళ్ళు కొంచెం ప్రమోట్ చేశారనుకో ఏమవుతుంది? డెఫినెట్లీ పీపుల్ నమ్ముతారు కదా. ఏమైనా అయితే కనుక షాప్లో ఉన్నాయో పోయి పలకూడదు, లేకపోతే మన డబ్బులు తీసుకొచ్చా అనుకుంటాం కదా, రైట్? సో అదే విధంగా జరిగింది. అండ్ ఆల్సో సంతకం పెట్టారు, గవర్నమెంట్ కూడా బ్యాక్ చేసింది. ఓకేనా? గవర్నమెంట్ కూడా వీళ్ళని వెనకాలకి వేసుకొచ్చింది, పాలసీ స్కీమ్స్ని తల వెనకాల తిప్పేసుకొని మాకేం సంబంధం లేదన్నట్టు కూర్చుందన్నమాట. ఓకే, సో ఇలా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ ప్రపంచం అంటున్నా, దేశంలో ఉన్న 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఈ పాలసీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశారు మొత్తం. ఓకేనా? ఇన్వెస్ట్ చేసిన తర్వాత సడన్ వీళ్ళందరికీ రిటర్న్ చేయడం కుదరట్లేదు. ఏమైంది? VEFAని చేతులు ఎత్తేసారు, మొత్తం దివాలా తీయంగానే మొత్తం ఒక సునామీ ఎగసబడినట్టు మిగతా కంపెనీలన్నీ చేతులు ఎత్తేసాయి. ఏమైంది? ఇప్పుడు పీపుల్ యొక్క డబ్బులు రావడం మానేసినాయి. 2/3 ఆఫ్ ద పీపుల్ డబ్బులు పోయినాయి. చాలామంది ఏం చేశారు? ఆస్తులు ఇల్లులు అమ్ముకొని మరీ డబ్బులు పెట్టారు. ఎందుకంటే డబ్బులు వస్తాయనుకొని డబ్బులు రావట్లా. మరి ఏమైంది? పీపుల్ అందరికీ కోపం, అన్రెస్ట్, చికాకు, ఏం చేయాలో అర్థం కావట్లా, గవర్నమెంట్ మీద తిరగబడ్డారు. సో గొడవలు స్టార్ట్ అయిన కొత్తలో ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్ జరుగుతున్నాయి. అందరూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. ఓకే, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. యూనివర్సిటీస్లో అంతా బాగానే జరుగుతుంది. వీటన్నిటికీ గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ చేయలేదు. ఓకే, 1997 ఫిబ్రవరిలో గవర్నమెంట్ రెస్పాన్స్ ఇచ్చింది. ఏమని? బేసికల్గా మనం ఏమనుకుంటాం? డబ్బులు ఇవ్వలేము, లేకపోతే కనుక ₹100 పెడితే 20 పైసలు ఇవ్వగలుగుతాం, ₹20 ఇవ్వగలుగుతాం అని అంటారు, రైట్? కానీ అల్బేనియన్ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? మిలిటెంట్లను తిప్పి సక్కా కాల్చి పడేసింది అందరినీ అంటే అలా కాల్ చేసింది అనమాట. అలా మొదలైంది సివిల్ వార్. ఓకే, పీపుల్కి గవర్నమెంట్ మధ్యలో. ఓకే, సివిల్ వార్ మొదలైంది. సివిల్ వార్ స్టార్ట్ అయిన ఎమ్మటే మన ప్రైమ్ మినిస్టర్ రిజిగ్నేషన్ ఇచ్చిన నెక్స్ట్ డే మార్చ్లో మన ప్రెసిడెంట్ ఆయన ఏం చేసిందంటే ఆయన ఎమర్జెన్సీ డిక్లరేషన్. అప్పటికి సిచ్యువేషన్ కంట్రోల్ తప్పిపోయింది. ఓకే, సో ఏం చేశారు? ఇక ప్రెసిడెంట్, నేషనల్ గార్డ్, పోలీసులు వీళ్ళందరూ దేశం వదిలేసి పారిపోయారు, అందరూ వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు ఏమైనాయి? కంట్రీలో ఉన్న ట్రెజరీ ఏం లేదు, డబ్బులన్నీ ఎత్తుకోపోతారు ఆబ్వియస్లీ. ట్రెజరీలో పైసలు ఏం లేవు, గన్నులు, ట్యాంకులు ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ జనాల మధ్యలోకి వెళ్ళిపోయినాయి. సో వాళ్ళందరూ వెళ్ళడం, మొత్తం లూటీ చేసుకోవడం, గన్నులు తీసుకురావడం, ట్యాంకుల మీద జనాలందరూ నుంచి దేశాల్లో రోడ్ల మీద తిరుగుతున్నారు అనమాట, వాళ్ళ రోడ్లు అయినట్టు. సో ఇలా మాఫియా గ్యాంగులు, రౌడీలు వీళ్ళందరి చేతిలో గన్లు వెళ్ళినాయా,
ఇలా లోపల ఫైట్లు జరిగిపోయినాయి. ఓకే, జనాలందరి మధ్యలో ఫైట్లు జరిగి 2,000 మంది చచ్చిపోయారు. ఎవరి వల్ల? ఈ పనికి వల్ల పిరమిడ్ స్కీమ్స్ వల్ల 2,000 మంది చనిపోయారు. సో మరి ఎట్లా అంటే 1997 మార్చ్ 27న యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, బాబు ఇట్లా కాదు దేశంలో చికాకులు జరుగుతాయి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి 7,000 ట్రూప్స్ని దింపి పీస్ని రీస్టోర్ చేయడానికి హెల్ప్ చేసిందనమాట. ఓకే, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా కొంచెం హెల్ప్ చేసి జూన్ జూలై ఆ టైం లోపల పీస్ని రీస్టోర్ చేశారు. కంట్రీ మంచిగా నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఆ టైం కల్లా ఎలక్షన్స్ పెట్టి ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ చేశారు అనమాట. ఫామ్ చేసిన తర్వాత యునైటెడ్ నేషన్స్ వాళ్ళు హెల్ప్ ఇస్తూనే ఉండి వాళ్ళు అయిపోయారు. ఓకే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ కొత్త గవర్నమెంట్కి చాలా కష్టాలు వచ్చి పడ్డాయి. ఇంతకుముందు అంటే కొంచెం అట్లీస్ట్ దేశమైన స్టేబుల్గా ఉంది, బట్ ఇప్పుడు స్టేబుల్గా లేదు. పీపుల్ అందరు కోపం మీద ఉన్నారు, డబ్బులు లేవు, ఉన్న డబ్బులని వాయే. సో దానికి తోడు కరప్షను, మాఫియా, ఆర్గనైజ్డ్ క్రైమ్, వీటన్నిటి మీద కంట్రోల్ తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్ళు కష్టాలు పడ్డారు అనమాట. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఏదో ఒక విధంగా కంట్రీ ఈసారి తట్టుకుంది, నిలబడ్డది. ఓకే, అండ్ ఇప్పుడు రైట్లో కొంచెం స్టేబుల్గా ఉందన్నమాట. ఒక మంచి స్థితికి తీసుకొచ్చారనమాట ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడే కొంచెంగా బయటకు వెళ్ళిపోయిన పీపుల్ అల్బేనియాలోకి వస్తున్నారనమాట. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక దేర్ ఆర్ నో ఈజీ మనీ మేకింగ్ స్కీమ్స్. ఓకే, నాకు తెలిసిన మంది చాలా మంది ఉన్నారు మచ్చా. ఐ డోంట్ వాంట్ టు సే, బట్ మా సొంత ఫ్రెండ్ మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు. మా సొంత ఫ్రెండ్ ఆల్మోస్ట్ 2 లక్షలు పెట్టబోయింది ఇన్వెస్ట్మెంట్. లక్కీగా వాడికి లోన్ రాకపోవడం వల్ల డబ్బులు ఆగినాయి, కానీ అదర్వైజ్ వాడు పెట్టేసేటోడు. ఓకే, వాడు ఇంకొక ఆమె అయితే కనుక అసలు ఇందులో జాయిన్ అయ్యి ఆమె మలేషియా పోయింది, దుబాయ్ పోయింది. అమ్మ వాళ్ళ డబ్బులు ఇంతగానో వస్తున్నాయా అనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటంటే మేడం గారు పైసలు పెట్టిన వాటితోనే వీళ్ళు మలేషియా తీసుకుపోయారు, సింగపూర్ అంటున్నారు, మలేషియా వెళ్ళారు, అండ్ అటు నుంచి దుబాయ్ వెళ్ళారు. ఓకేనా, ఆ తర్వాత వెళ్ళింది లేదు, చేసింది లేదు, మొత్తం వదిలేసి ఇప్పుడు ప్రైవేట్గా ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగం చేసుకుంటుంది. మరి ఏంది మరి రావాలిగా. మళ్ళీ సంధ్య అని ఇంకొక ఆమె ఉండేది ఎప్పుడు మా 10th లో. ఆమె అయితే కనుక అసలు ఫస్ట్ టైం షాపింగ్ వితౌట్ సీయింగ్ ప్రైస్ ట్యాగ్లని అదేంటి వాట్సాప్లో పెట్టేది. ఒరి అమ్మగోలా వీళ్ళని ఎంతగానో అని అంటే టెంప్ట్ అయిపోయినాం. అప్పట్లో ఆ లెవెల్లో టెంప్టేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇప్పట్లో ఉన్న పీపుల్కి అసలు పేషెన్స్ ఉండదు, మన పిల్లలకి మన వాళ్ళకి రైట్, ఉడుకు రక్తం. ఓకే, సో ఏంటిది మిడిల్ క్లాస్లో ఉండే ఇంకెన్ని రోజులు ఫ్రెండ్స్ అంతా రిచ్, డబ్బులు కావాలన్న దాని మీద డబ్బులు వెనకాల బాగా పడుతున్నారు పీపుల్ రైట్. సో ఇలాంటి స్కీమ్స్ ఆర్ లైక్ ఈజీ బెయిట్ అనమాట. మీరు అందరూ పడగద్దు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వచ్చి మీరు వాళ్ళని జాయిన్ చేయాలి, లేకపోతే కనుక మీకు డబ్బులు వస్తాయి, మీరు ఇప్పుడు డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అనేటి స్కీమ్స్ ఏమంటే అస్సలు నమ్మద్దు మచస్. బీ వెరీ కేర్ఫుల్ వైల్ నో సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక దేశమే పడిపోయింది, అర్థం చేసుకోండి. మన ఇల్లు పడిపోవడంలో ఎంత పడదు. ఓకే, మా ఇల్లే ఎఫెక్ట్ మచస్. మా సొంత ఇల్లు ఇప్పుడున్న ఈ ఇల్లే ఎఫెక్ట్ అయింది. ఓకే, మా ఫ్రెండ్ ప్రేమ ఒకడు ఉన్నాడు, ఆ ఇల్లు కూడా ఎఫెక్ట్ అయినారు. ఓకే, ఇల్లుకి ఏం కాలేదు, జస్ట్ ఓకే ఒక 10,000-15,000 వాడికి లాస్ అయినాయి. సో చెప్తున్నా, బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్ మచస్. ఓకే, మామైతే ఇన్వెస్ట్ మనం జాగ్రత్తగా ఐ నో ది స్పాన్సర్స్ ఇంటర్నెట్ చూతే అవ్వాలి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్, అండ్ ఆల్సో ఇంట్లో చెప్పి చేయండి ఏం చేయాలని. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మీరు ఒకవేళ కనుక కవిత గారి యొక్క స్కామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ టు చెక్ దిస్ వీడియో. ఇక్కడ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.